దప్పిగల వారి మీద నీళ్లను, అంటే దప్పి ఎవరైతే ఆత్మ లేక దాహం కొని ఉంటారో వారికి నీళ్లను, వారికి దేవుని ఆత్మను. తర్వాత ఎండిన భూమి మీద, ఎండిన భూమి అంటే భూమి అని ఏం చెప్పుకున్నాం మనం ఇదివరకు? భూమి అంటే ఏం చెప్పుకున్నాం ఇదివరకు? భూమి, మన పొలాలేమో దీన్ని భూమి అంటాం, అవునా అండి? దేవుని పొలం ఏది? దేవుని భూమి ఏది? దేవుని భూమి ఏది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు బయట ఎవరే అక్కడ చెప్పలేదు. భూమి అంటే మన భూమి ఇదైతే దేవుని భూమి ఏది? దేవుని పొలం ఏది? మనమే. దేవునికి స్తోత్రం. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిన భూమి మీద పరిశుద్ధాత్మ లేక దేవుని ఆత్మ లేక ఎండిపోయిన నరుల మీద, ఎండిపోయిన భూమి మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరించెదను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? భూమి అంటే చెప్పండి. భూమి అన్నా పొలం అన్నా, దేవుని పొలం అన్నా దేవుని భూమి అన్నా మనమే. ఎండిపోయిన భూమి అంటే ఆత్మ లేక ఎండిపోయాం. అంతగానే మాటకు పాపంలో పడుతున్నాం. ఆత్మ లేక పాపంలో పడుతున్నాం. ఎందుకని? ఎండిపోయాం. ఆత్మ లేక కృషించిపోయాం. ఆత్మ లేక కుంగిపోయాం. అదే ఎండిన భూమి అంటే. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. దేవునికి స్తోత్రం. మరి ఆత్మ లేక ఎండిపోయి ఉన్నావా? దేవుని దగ్గరికి రండి. ప్రవాహ జలములుగా దేవుని ఆత్మను మీ మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే కాకుండా నీ సంతతి మీద నీ సంతతి అంటే నీ కుమారులు కావచ్చు, నీ సంతానం ఎవరైనా కావచ్చు, కుమారులు కొడుకులు ఎవరైనా కావచ్చు, వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ముందు నువ్వు ఆత్మ తీసుకుంటేనే కానీ నీ బిడ్డలకు ఆత్మ రాదండి.